1, 2, 3. Actually, created her right. Best, BST, best Brian. హౌ టు బికమ్ ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ పార్ట్ 2 అనమాట. ఈ వీడియో పార్ట్ 1 ఆల్రెడీ నేను రిలీజ్ చేశాను, అది వెళ్ళి చూడండి. లేదనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. ఓకే, సో దెన్ మనకు మనలో ఏదో ఒక బెస్ట్ వెర్షన్ అనేది ఉంటుంది. అది బయటికి తీయాలి అంటే అండ్ కొన్ని పర్టికులర్గా కొన్ని థింగ్స్ అనేటివి మనలో మనం చేంజెస్ తీసుకొని రావాలి. అవి ఏంటి అనేది నేను క్లియర్గా వీడియోలో చెప్తాను. అండ్ మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా సరే కొన్ని టెక్నిక్స్ అనేటివి ఫాలో అయితేనే మన లైఫ్లో సక్సెస్ అవుతాము. ఓకే, సో కొన్ని చేయక తప్పదు. ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి గోల్, సో అది చెయ్యాలి, చేయక తప్పదు. అండ్ మనం మనల్ని దానికి తగ్గట్టుగా మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అదే మనలో ఆ బెస్ట్ వెర్షన్ అనేది షేప్ అవుట్ అవుతుంది అన్నమాట. సో ఓకే, సో నేను ఈ వీడియోలో ఈ అంటే మన పర్సనాలిటీ అనేది కొంచెం బెస్ట్గా అండ్ పర్సనాలిటీ, సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవడం, మనం ఎట్లా అసలు ఏ ఏ పాయింట్స్ తోటి మనము ఎలా తీసుకోవచ్చు ఏంటి అనేది నేను ఈ వీడియో మొత్తంలో మీకు మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి, మంచి పాయింట్స్ తోటి షార్ట్కట్లో చెప్తాను. ఎందుకు అంటే ఒక విషయం చెప్తాను, మనం లైఫ్లో ఏదైనా పెద్దగా మంచిగా చేయాలి, పెద్దగా చేయాలి అండ్ గట్టిగా కొట్టాలి అనుకుంటే మాత్రం నార్మల్గా అందరిలాగా డైలీ అలా వెళ్ళిపోతుంది రోజు అంటే అలా ఉంటే మాత్రం కుదరదండి. సో ఏదైనా మనకు నో రిస్క్ నో స్టోరీ అనమాట. సో రిస్క్ తీసుకోవాలి మనం ఏదైనా కానీ. సో ఆ రిస్క్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కరేజ్ ఉండాలన్నమాట. ఆ కరేజ్ కొంతమందికే ఉంటుంది. ఆ కరేజ్ అనేది కొంతమందిలోనే ఆ జునూన్ అనేది ఉంటుంది. అంటే వర్క్ హార్డ్గా చేయాలి, వర్క్ అనేది మంచిగా చేయాలి, ఏదో ఒకటి కొట్టాలరా అసలు అనేసి. సో అలాంటి వాళ్ళకు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేటివి మంచిగా ఫాలో అవుతారు. అండ్ ఎలా దీన్ని అడిక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది చూస్తూ ఉంటారనమాట. సో ఇది ప్రతి ఒక్కరికి కావాలండి, ఇది ప్రతి ఒక్కరికి కావాలి. ఈ పాయింట్స్ నేను ఏవైతే చెప్తున్నానో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎవ్వరు చెప్పరు మనకు. ఏంటంటే ఈ లైఫ్లో మనకు మన పెద్దవాళ్ళు కావచ్చు, మన సిబ్లింగ్స్ కావచ్చు, మన బ్రదర్స్ కావచ్చు, మన సిస్టర్స్ కావచ్చు, కొంతమంది చెప్తారేమో కానీ అందరూ చెప్పరు. సో అది కొంచెం నేను ఫేస్ చేశాను కదా, నేను మీకు చెప్తే ఒక అక్కలాగా ఎలా ఉంటుంది అనేసి నాకు అనిపించి నేను చెప్తా ఉన్నానన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క స్టోరీస్, సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క పాడ్కాస్ట్, సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క మాటలు, వాళ్ళ బుక్స్ ఎంత వీలైతే అంత చదవండి అబ్బా. నేను ఇదొక్కటి చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ యువర్ ఎమోషన్. మీ ఎమోషన్ని పక్కన తీసి పెట్టేసేయండి. మీ ఎమోషన్ ఏ దాని గురించైనా ఆలోచిస్తుంది, ఏ దాని గురించైనా మిమ్మల్ని ఆపుతుందంటే దాన్ని ఫస్ట్ ఆ థాట్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఎమోషన్స్ని ఫాలో అవ్వద్దు ఎప్పుడైనా సరే. ఓకే, వచ్చేసి మీ సెల్ఫ్ అంటే ట్రాక్ చేయండి. మనకు అనలైజ్ అనేది చేసుకోవాలి. మన లైఫ్లో మనం డైలీ ఏం చేస్తూ ఉన్నామో, ఏంటి అసలు ఏదైనా పనికొచ్చే విషయం చేసి సస్తున్నామా లేదా అనేది కూడా మనకు తెలియాలన్నమాట. అది తెలియకుంటే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు అనమాట. ఓకే, ఒకటి వాట్ టేక్స్ యూ అవే ఫ్రమ్ యువర్ గోల్ అనమాట. ఇది ఏంటంటే మనకు చేయాలని అనిపిస్తుంది కానీ ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది. అదేంటి అనేది ముందు తెలుసుకో. నీకు మొబైల్ అడ్డుపడుతుందా, నీకు మొబైల్ అడిక్షన్ అడ్డుపడుతుందా, లేకుంటే ఏదైనా ఎమోషన్ అడ్డుపడుతుందా అనేది దాని గురించి తెలుసుకో. ఓకే, నీ గోల్కి ఏది అడ్డం పడుతుంది అది చేయడానికి అనేది. నెక్స్ట్ లెర్న్ టు సే నో. ప్రతిదానికి ఓకే 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 అంటూ అనకూడదు. ఎప్పుడో ఒకప్పుడు నో అబ్బా నేను చేయలేను అని చెప్పాలి. నో అనడం నేర్చుకోండి.
ఇది మంచి విషయము. నెక్స్ట్ ఇంకొక విషయము, వాట్ మూవ్స్ క్లోజర్ టు యువర్ గోల్. అంటే మీ గోల్‌కి చేరడానికి, అంటే ప్రతిరోజు రీచ్ అవ్వడానికి ఏది మీకు హెల్ప్ చేస్తా ఉంది? అంటే మీకు బుక్స్ చదువుతుంటే మంచిగా చేయాలి నేను అని అనిపిస్తుందా? లేకుంటే మీరు ఏదైనా పాడ్‌కాస్ట్ చూస్తా ఉంటే ఓకే, నేను మంచిగా చేయాలి అనిపిస్తుందా? లేదు మీకు హార్డ్ వర్క్ చేస్తా ఉంటే ఇంకా చేయాలి, చేయాలి అనిపిస్తుందా? లేకుంటే మీకు మార్నింగ్ రొటీన్, మీ మార్నింగ్ రొటీన్ అనేది మార్నింగ్ లేవగానే ఇది చేయాలి, అది చేయాలి అనేసి మైండ్‌లో వచ్చేస్తది. మార్నింగే పొద్దున్నే లేచి చేస్తా ఉంటే. నెక్స్ట్ మన వర్క్ ఉంటది గదా! ఏదైనా చిన్న చిన్న పనులుంటాయి. అంటే 15 మినిట్స్ సాంగ్స్ వినడము, 15 మినిట్స్ లేకుంటే పాడ్‌కాస్ట్ అనేది చూడడము, 15 మినిట్స్ యోగా చేయడము. సో, ఇలాంటివన్నమాట. ఏది చేస్తుంటే మీకు బూస్టప్‌గా ఉంది. సో, ఇది గూడా ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆహ్ ఎప్పుడైనా సరే ఒక్కసారి మనము ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ప్రతిసారి గూడా చాలా 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 ఇబ్బందులొస్తాయి. ఏదో ఒకటి అడ్డుపడతా ఉంటది. కానీ దాన్ని దాటి మనము ఆ గోల్‌ని రీచ్ అవ్వాలి. అదేది చేయాలి అనుకుంటున్నామో ఆ వర్క్ అనేది ఏం జేయాలి? ఆ వర్క్ అనేది ఫినిష్ చేయాలి. దాన్ని ఎగ్జాక్ట్‌గా నేను అనుకున్న డేస్‌లో నేను ఫినిష్ చేయాలి అని అనుకోవాలి డైలీ. మనం అనుకుంటాము ఏదైనా అంటే ఒక 1 మంత్ చేసేసి నాకు డైలీ వచ్చేస్తది అనేసి. కాదండి, లైఫ్‌లో మనకు ఈ పర్సనాలిటీ అనేది చాలా 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 ముఖ్యమనమాట. ఇదొచ్చేసి మనకు ఎంత మనం ప్రాక్టీస్ చేస్తే డైలీ అంత బెస్ట్ అయితామన్నమాట మనము. సో, మీకు ఫర్ సపోజ్ 90 డేస్ లాంగ్‌గా ఉంది అనిపిస్తే మీకు 21 డేస్ ఛాలెంజ్ అనేది పెట్టుకోండి. అండ్ 21 డేస్ త్రూ మీరు ఛాలెంజ్ అనేది తీసుకొని అలాగా మంచిగా పర్సనాలిటీ